డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో చాలా స్టూడెంట్స్ ఎవరైతే 2024 to 2025 రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు మీకు కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆఫ్ యూజీ, పీజీ అండ్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్కి సంబంధించిన కొందరికి పర్సనల్ మెసేజెస్ వచ్చాయి అండ్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ చేశారండి. సో మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా దాని మీనింగ్ ఏంది, మీకు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, సో మ్యాండేటరీగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలా, ఎక్కడికి వెళ్ళాలి అండ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆఫ్ యూజీ, పీజీ మనకు డిప్లొమా సర్టిఫికేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఈ ఓపెన్లో మీరు డిగ్రీ కావచ్చు, పీజీ చేసే వాళ్ళకు మీకు ఫిజికల్ మోడ్లో కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ కావచ్చు మీరు అటెండ్ అవ్వచ్చు అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిందే కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ అండి. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే మనకు 24th November 2024. సో దాదాపు అందరికి మెసేజ్ వచ్చాయి. సో మీరు 24th November నుంచి మీరు వెళ్ళొచ్చు, మీ ఏదైతే స్టడీ సెంటర్ ఆప్ట్ చేసుకున్నారో దానికి వెళ్ళొచ్చు. సో క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయి, సో మెయిన్గా వీళ్ళు ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే ఎవ్రీ సండే కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఫిజికల్ మోడ్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ వినొచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కసారి 3 Sundays ఉంటాయి, ఒక్కొక్కసారి 4 Sundays ఉండొచ్చు. వాళ్ళ యొక్క లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క డేట్స్ ప్రకారంగా వాళ్ళ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్లీ ఓన్లీ సండేస్, ఒక మంత్లో 4 Sundays ఉంటాయి కాబట్టి 4 or 3 times వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఇది క్లాసెస్కి సంబంధించింది. టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే మార్నింగ్ 9:30 or 10. సో కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో. 9:30 to 5 PM వరకు కావచ్చు, 4 వరకు మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో ఎక్కడికి వెళ్ళాలి, సో మీరు అప్లై చేసేటప్పుడే మీరు స్టడీ సెంటర్ ఎంచుకుంటారు. డిగ్రీ వాళ్ళు డిగ్రీ కావచ్చు, పీజీ వాళ్ళు పీజీ, ఏదో ఒక డిగ్రీ కాలేజ్, మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ పీజీ కాలేజ్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా, ఆ స్టడీ సెంటర్కి వెళ్ళాలి. సో మోస్ట్లీ సండేస్ కావచ్చు, హాలిడేస్ కావచ్చు, వాళ్ళు సపరేట్గా డేట్స్ ఇస్తారు. ఈ డేట్స్లోనే మీరు రండి అని మీకు ప్రాపర్గా ఇంటిమేట్ చేస్తారు. సో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పక్కా నేను వెళ్ళాలా లేదంటే వెళ్ళకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అటెండెన్స్ ఉంటుంది అంటే అలాంటి ఇన్స్ట్రక్షన్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు. సో యాజ్ పర్ మనకు క్లాసెస్ కండక్ట్ చేయాలి ఓపెన్లో చదివే వాళ్ళకు అని వాళ్ళు రూల్ ఉంటుంది. కాకపోతే మ్యాండేటరీగా మనకు అటెండెన్స్ కావచ్చు అలాంటి ఏం రూల్స్ ఉండవు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరైతే మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్ ఏదైతే ఉందో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకసారి వెళ్తే మీకు క్లాసెస్ కావచ్చు, సో ఏమైనా పీడిఎఫ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఒక వాట్సాప్ గ్రూప్ చేస్తారు. ఎవరెవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక డిగ్రీ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఇలా ఏమన్నా తెలుస్తాయి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిదైనా నంబర్ తీసుకోండి మీరు, లైక్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అప్పుడప్పుడు, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ స్టూడెంట్స్ నుంచి ఒక నెంబర్ కావచ్చు, అక్కడ సార్స్ నెంబర్ ఎవరిదన్నా మీకు వెంటనే ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి అడగడానికి ఒక నెంబర్ తీసుకోండి. సో వెళ్తే కొద్దిగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో కనీసం మంత్లీ ఒక్కసారి వెళ్ళినా బెటర్, మీకు ఏమేమి జరుగుతుందని తెలుసుకుంటారు. సో వెళ్ళడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ క్లాసెస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అదే స్టడీ సెంటర్లో ఉంటుంది. అండ్ మీకు సెమ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా మ్యాండేటరీగా వాళ్ళు ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేస్తారో, నార్మల్గా మనము రెగ్యులర్ పీజీ చేస్తాం కదా, అదే విధంగా షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ అప్పుడు పక్కా మీరు స్టడీ సెంటర్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో అది మ్యాండేటరీ. కానీ ఇట్లా సండే రెగ్యులర్గా నేను వెళ్ళాలంటే అవసరం లేదు. కానీ నేను సజెషన్ ఏంటంటే వెళ్తే మీకు క్లాసెస్ కావచ్చు, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఆ సబ్జెక్ట్ గురించి తెలుస్తుంది. సో వెళ్ళడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఐడి కార్డ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు మీకు ఐడి కార్డ్ వస్తుంది. జస్ట్ అది ప్రింట్ తీసుకోండి. అది ఎలా తీసుకోవాలో కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో చూడని వాళ్ళు చూడండి. అది మీరు వెళ్ళేటప్పుడు అది ప్రింట్ తీసుకొని ఒక ఫోటో దాని మీద అతకబెట్టుకొని తీసుకోవాలండి. సో అదే మీకు ఐడి కార్డ్ అండి. సో అది కూడా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఈ ఫిజికల్ మోడ్లో పాసిబుల్ అవుతలేదు, నేను మా జిల్లాలో ఉన్నాను, నాకు కానీ క్లాసెస్ వినాలనుకుంటే మనకు 3 typesగా వాళ్ళు క్లాసెస్ని రికార్డెడ్ క్లాస్ మనకు వెబ్సైట్లో పెడతారు. సో ఒకటి ఆడియో, సో ఎవరైతే వీడియోస్ చూడలేరో జస్ట్ ఆడియోగా మీరు వినొచ్చు. నెక్స్ట్ వీడియోస్ రికార్డెడ్ వీడియోస్ పెడతారు. నెక్స్ట్ టీవీ ఛానల్స్, సో కొన్ని టీవీ ఛానల్స్లో మనకు షెడ్యూల్స్ ఇస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాని కిందనే క్లాసెస్ ఏ విధంగా వీడియో కావచ్చు, ఈ ఆడియో కావచ్చు, టీవీ ఛానల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు వెబ్సైట్లలో అన్నీ డిజిటల్గా పెట్టారు. సో ఇంకా అవి అప్డేట్ చేయలేరు, అప్డేట్ చేసినాక మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తా. సో ఈ విధంగా మనకు ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ కావచ్చు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకసారి వెళ్తే మీకు ఒక
ఎక్స్పోజర్ వస్తుంది అక్కడ ఎట్లా జరుగుతుంది. మీరు ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఇయర్ 2024 ఎంతమంది డిగ్రీ జాయిన్ అయ్యారు, ఎంతమంది పీజీ, సో వాళ్ళు ఏమైనా పీడిఎఫ్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అలా సెండ్ చేస్తారు. కాబట్టి ఈ వీక్ వెళ్ళడానికి ట్రై అండి. రేపు 24 సండే కాబట్టి వెళ్ళండి. ఈ వీక్ పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్న వెళ్ళండి. సో మంత్లీ ఒక్కసారి వెళ్తే మీకు ప్రాపర్గా ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అవన్నీ వాళ్ళే చెప్తారు. కాబట్టి కొద్దిగా వెబ్సైట్ కన్నా అక్కడ వెళ్ళి తెలుసుకుంటే ఇంకా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా షెడ్యూల్స్ కావచ్చు, అవి ప్రాపర్గా ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, షెడ్యూల్స్ కావచ్చు, టైమింగ్స్, డేట్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా దీనికి సంబంధించిన కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ లింక్స్, పీడిఎఫ్స్ కావచ్చు అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఎవరైతే ఈ ఓపెన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ చేస్తున్నారో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఫాస్ట్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్స్ వస్తే ఫాస్ట్గా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఇవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.